ఇన్‌స్టాగ్రామ్ గురించి మనందరికి తెలిసే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ పోస్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే విజయ్ దేవరకొండ మ్యారేజ్ చేసుకున్న వీడియో గాని, లేకపోతే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ గెలిచిన ఫోటో గాని, లేకపోతే ఇండియా వరల్డ్ కప్ గెలిచిన ఫోటోస్ గాని, ఇవన్నీ చాలా పాపులర్ పోస్ట్స్ అన్నమాట. ఈ పోస్ట్స్ అన్ని ఇన్‌స్టాగ్రాము డేటాబేస్‌లో స్టోర్ చేయడమే కాకుండా, క్యాష్‌లో కూడా స్టోర్ చేసుకుంటదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ ఎవరైనా పిలుస్తున్నప్పుడు ఆ క్యాష్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చేసుకుంటది. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. ఇన్‌స్టాగ్రామ్ చాలా పాపులర్ క్యాష్ అయినా రెడ్డీస్ లాంటివి ఖచ్చితంగా వాడే ఉండదు. ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెడ్డీస్ లాంటి క్యాష్ నిండిపోతే రెడ్డీస్ యాక్చువల్‌గా ఏం చేస్తది? సో, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఈ క్యాషెస్ నిండిపోతే రెడ్డీస్ అసలు ఏమేమి స్టెప్స్ తీసుకుంటదు అనే విషయాలు మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెషిన్ ఉంది. ఓకే. ఇదొక ఏడబ్ల్యూఎస్ EC2 మెషిన్ టైప్ అనుకోండి. ఇప్పుడు ఈ మెషిన్‌లో ఏం చేసింది అంటే, ఒక రెడ్డీస్ సర్వర్‌ని రన్ చేసింది. రెడ్డీస్ అనే సర్వరే కదా! మనందరికి తెలిసిందే అది. రెడీస్ అనేది క్యాష్ అయినా కూడా అదో సర్వర్. అది రిక్వెస్ట్‌లు తీసుకొని ప్రాసెస్ చేస్తది కాబట్టి. ఇప్పుడు ఈ మెషిన్ అనేది ఒక 8 జీబీ అనుకోండి. ఈ 8 జీబీలోనే ఈ క్యాష్ సర్వర్ అనేది రన్ అవుతది. క్యాష్‌లో ప్రైమరీగా ఏముంటది? హాష్ మ్యాప్ లాంటి ఒక డేటా స్ట్రక్చర్ ఉంటది. ఓకే. ఈ డేటా స్ట్రక్చర్‌లోనే మనం కీ వాల్యూ పేజ్ స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఈ మెషిన్‌కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏమని? లెట్స్ సే విజయ్ దేవరకొండ పోస్టే అనుకోండి. విజయ్ పోస్ట్ దానికి ఒక ఐడి ఉంటది. ఆ ఐడి డీటెయిల్స్. ఓకే. ఇది కీ, ఇది వాల్యూ. ఇప్పుడు ఈ కీ వాల్యూ పేరు రాగానే రెడ్డీస్ ఏం చేస్తది అంటే, ఈ కీ వాల్యూ పేరుని ఈ హాష్ మ్యాప్‌లో స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు ఏమవుద్ది అంటే, ఇలా స్టోర్ చేసుకుంటూ ఈ హాష్ మ్యాప్ అనేది నిండిపోతదనమాట. ఇప్పుడు నిండిపోయినప్పుడు ఏమవుద్ది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ సే మీ దగ్గర ఒక హాష్ మ్యాప్ ఉంది. హాష్ మ్యాప్ ఇంటర్నల్‌గా ఏం చేస్తది? హాష్ మ్యాప్ అనేది ఇంటర్నల్‌గా ఒక అర్రే వాడుతది. ఈ అర్రేలో లెట్స్ సే ఒక 100 బకెట్స్ ఉన్నాయి. బకెట్స్ అంటే ఇండెక్సెస్ టైప్ అనుకోండి. ఒక 100 బకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 బకెట్స్ ఉన్నప్పుడు దీంట్లో ఒక కీ వాల్యూ పేరు పెడదామని వచ్చింది. ఎవరిది? లెట్స్ సే విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచింది. దానికి ఒక పోస్ట్ ఐడి ఉంటది. ఆ పోస్ట్ ఐడితో పాటు పోస్ట్ డీటెయిల్స్ ఉంటది. ఇప్పుడు ఈ కీ వాల్యూ పేరు పెట్టడానికి ప్రతి హాష్ మ్యాప్‌కి ఒక హాష్ ఫంక్షన్ ఉంటది. హాష్ ఫంక్షన్ అనేది డిసైడ్ చేస్తదనమాట. అసలు ఈ కీ వాల్యూ పేరు అనేది ఏ బకెట్‌లోకి ఎళ్తది అనేది. ఎలా డిసైడ్ చేస్తది? అది ఫస్ట్ విరాట్ కోహ్లీ పోస్ట్ ఐడి తీసుకుంటది. తీసుకొని దాన్ని హ్యాష్ చేస్తది. హ్యాష్ చేసిన తర్వాత వచ్చిన నంబరు ఈ 100 బకెట్స్‌లో ఏదో ఒక బకెట్ ఉంటదన్నమాట. లెట్స్ సే అది 1 బకెట్ ఇచ్చింది. 1 బకెట్ ఇస్తే అర్థం ఏంటి? ఈ పోస్ట్ నేను బకెట్ 1లో పెట్టేసాను. ఇప్పుడు లెట్స్ సే నాకు ఇంకో రిక్వెస్ట్ వచ్చింది. ఏది? రామాయణ ట్రైలర్ అని వచ్చింది. సో, దాని పోస్ట్ ఐడి ఉంటది. అలానే పోస్ట్ డీటెయిల్స్ ఉంటది. దీనికి గూడా నేనేం చేస్తాను? మళ్ళీ రామాయణ్ పోస్ట్ ఐడిని గూడాను హ్యాష్ చేస్తాను. హ్యాష్ చేసి దానికి లెట్స్ సే ఒక 0 ఇండెక్స్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? నేను 0 పొజిషన్‌లో దాన్ని పెట్టేస్తాను. అలాగా దీంట్లో 100 బకెట్లుంటే డేటా వచ్చి ఆ 100 బకెట్‌లో ఉంటది. ఇప్పుడు ఈ 100 బకెట్లు నిండిపోయిన తర్వాత ఇప్పుడు మన విజయ్ అన్న పోస్ట్ వచ్చింది. రాగానే నేను అన్నాను, "అన్నా ఒకసారి ఆగన్నా నా హాష్ మ్యాప్ అనేది నిండిపోయింది. కొంత టైం పడతది" అన్నానన్నమాట. "ఓకే. తీసుకో అయితే నాకు కొంత వేరంగా నాకు ఆన్సర్ ఇవ్వు" అని చెప్పేసి అంటాను. సో, ఇప్పుడు నేనేం చేయాలి నిండిపోయింది కాబట్టి, నేనేం చేయాలంటే ఒక కొత్త అర్రేని ఇనిషియలైజ్ చేసుకోవాలి. దీంట్లో 100 బకెట్లు ఉన్నాయనుకోండి. దీంట్లో లెట్స్ సే ఒక 200 బకెట్స్ ఉన్నాయనుకోండి. ఒక కొత్త అర్రేని ఇనిషియలైజ్ చేస్తాను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ పాత డేటా మొత్తాన్ని నేను ఫస్ట్ దీంట్లో కాపీ చేయాలి. అంతే కదా! ఈ పాత డేటా మొత్తాన్ని కాపీ చేసిన తర్వాత అప్పుడు విజయ్ అన్న పోస్ట్‌ని నేను ఈ అర్రేలో ఎక్కడో దగ్గర పెడతాను. లెట్స్ సే ఇక్కడ పెట్టాను. ఓకే. సో, ఎప్పుడైనా గూడా హాష్ మ్యాప్ నిండిపోతే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ న్యూ అర్రేని ఇనిషియలైజ్ చేయాలి విత్ లార్జర్ సైజ్. దాని తర్వాత కాపీ ఓల్డ్ డేటా టు న్యూ అర్రే, ఇన్సర్ట్ న్యూ డేటా. ఇది మనం చేయాల్సింది. సో, ఇప్పుడు విజయ్ అన్న ఏమనుకున్నాడు? ఏందో ఈడు 3 పనులు చేద్దాం అనుకున్నాడు. వేరంగా చేసేస్తాడు కదా అనుకున్నాం. కాకపోతే లాజికల్‌గా ఆలోచిస్తే ఫస్ట్ పని నేను వేరంగా చేసేయగలను. రెడ్డీస్ అనేది ఫస్ట్ పని వేరంగా చేసేస్తది. సెకండ్ పని కూడా రెడ్డీస్ వేరంగా చేసేస్తది అనుకుంటాం. కానీ వేరంగా చేయలేదు. ఎందుకంటే డేటా కాపీ అంటే ఇదేదో సింపుల్ డేటా కాపీ కాదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు
ఎర్రేలో ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయడానికి మనం ఫస్ట్ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి డిసైడ్ చేస్తున్నాం అన్నమాట. అలాగా ఈ కొత్త ఎర్రేకి కూడా ఒక హ్యాష్ ఫంక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో లెట్సే ఫస్ట్ రామాయణ పోస్ట్ ఐడి ఉంది. సో రామాయణ పోస్ట్ ఐడి హ్యాష్ ఫంక్షన్ తీసుకుంటే హ్యాష్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రామాయణ పోస్ట్ ఐడి తీసుకొని దాన్ని హ్యాష్ చేస్తుంది. హ్యాష్ చేసి దానికి ఏదో ఒక ఇండెక్స్ ఇస్తుంది. లెట్స్ దానికి 10 ఇండెక్స్ ఇచ్చింది అనుకోండి, దానికి అర్థం ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని ఈ 10th ఇండెక్స్ దగ్గర మనం రామాయణ డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటాం. అలాగా విరాట్ కోహ్లీని కూడాను మనం మళ్ళీ హ్యాషింగ్ చేసి ఏదో ఒక ఇండెక్స్ దగ్గర పెడతాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కీ వాల్యూ పేరుని మనం మళ్ళీ ఇండెక్స్ చేయాలి కాబట్టి ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మన విజయ్ అన్న అంతసేపు ఆగలేడు. సో విజయ్ అన్నాడు ఏంట్రా ఎంతసేపు పడుతుంది అంటే, అప్పుడు రెడ్డిస్ అన్నది అన్న నువ్వు కంగారు పడుకు, నా దగ్గర ఒక ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఉంది అన్నదన్నమాట. ఏంట్రా ఆ సొల్యూషన్ అంటే, రెడ్డిస్ చాలా ఇంటెలిజెంట్గా ఏం చేస్తుంది అంటే, విజయ్ అని అడిగినప్పుడు మాత్రమే మనం ఈ డేటా మొత్తం కాపీ చేయాల్సిన అవసరం ఏంటి ఉంది. నేనేం చేస్తాను అంటే కొంచెం కొంచెం కాపీ చేసుకుంటూ వెళ్తుంటాను. ఇంతవరకు నా స్ట్రాటజీ ఏంటి, విజయ్ అని అడిగినప్పుడు డేటా మొత్తం కాపీ చేసుకొని అప్పుడు నేను విజయ్ అన్న డేటా పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది నా ఓల్డ్ ఎర్రే, ఓకే, ఇది నా న్యూ ఎర్రే. ఓల్డ్ ఎర్రే మరీ పెద్ద అయిపోయింది, ఇంత పెద్ద వద్దులండి. ఇది నా న్యూ ఎర్రే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఏం పోస్ట్ ఉన్నాయి, విరాట్ కోహ్లీ పోస్ట్ ఉంది, రామాయణ్ పోస్ట్ ఉంది, ఓకే. ఇప్పుడు కొత్తగా విజయ్ అన్న పోస్ట్ వచ్చింది. కొత్తగా విజయ్ అన్న పోస్ట్ రాగానే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డేటా మొత్తాన్ని కాపీ చేయకుండా ఓన్లీ విరాట్ కోహ్లీ మాత్రమే తీసుకుంటాను అన్నమాట. సో విరాట్ పోస్ట్ ఐడి తీసుకొని దాన్ని హ్యాష్ చేసి దానికి ఏదో ఒక ఇండెక్స్ వస్తుంది. లెట్స్ సే 10 వచ్చింది అనుకోండి. సో నేను ఏం చేస్తానంటే 10th ఇండెక్స్లోని విరాట్ అన్న పోస్ట్ని పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇప్పుడు విజయ్ పోస్ట్ ఐడి ఉంటుంది కదా, విజయ్ పోస్ట్ ఐడిని తీసుకొని హ్యాష్ చేసి దానికి లెట్స్ సే ఒక 20th ఇండెక్స్ వచ్చింది అనుకోండి, 20th ఇండెక్స్ దగ్గర విజయ్ అని పెట్టేస్తాను. సో విజయ్ అన్న హ్యాపీ, ఎందుకంటే తన రిక్వెస్ట్ని వేరంగా ప్రాసెస్ చేస్తాం, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ సే ఇంకోటి వచ్చింది, ఏంటి, మన సూర్యకుమార్ వరల్డ్ కప్ గెలిచింది కదా, ఆ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ రాగానే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ రామాయణ ఉంది కదా, ఇప్పుడు రామాయణని హ్యాష్ చేస్తాను అనమాట. రామాయణ పోస్ట్ ఐడిని హ్యాష్ చేసి దానికి లెట్స్ సే ఒక 0 ఇండెక్స్ వచ్చింది. సో 0 ఇండెక్స్ దగ్గర నేను రామాయణ పోస్ట్ని పెట్టేస్తాను. దాని తర్వాత సూర్య పోస్ట్ ఐడి వస్తుంది కదా, సూర్య పోస్ట్ ఐడి రాగానే దాన్ని హ్యాష్ చేసి దాన్ని ఒక 35 ఇండెక్స్ దగ్గర పెడతాను. అలాగా ఇంకో రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, అలాగ ఒక రిక్వెస్ట్ 3 వచ్చిందనుకోండి. రిక్వెస్ట్ 3 వచ్చినప్పుడు మళ్ళీ ఓల్డ్ ఎర్రే నుంచి ఒక డేటాను కాపీ చేసి ఆ రిక్వెస్ట్ 3ని ప్రాసెస్ చేస్తాం. సో ఇక్కడ రెడీస్ అనేది ఇంట్రెస్టింగ్ ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని ఒకేసారి కాపీ చేయకుండా ప్రతి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కొంచెం డేటా అలా కాపీ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. సో దీనివల్ల లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇప్పుడు లెట్స్ సే ఓకే, రెడీస్ బాగానే హ్యాండిల్ చేసావు. ఒక ఎర్రే ఉంటే అది నిండిపోగానే పెద్ద ఎర్రే క్రియేట్ చేసావు. ఇనీషియల్గా ఈ ఎర్రే 1 GB ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు 2 GB చేసావు, బాగానే ఉంది. ఇంకా డేటా నిండిపోగానే నువ్వు ఇంకో పెద్ద ఎర్రే క్రియేట్ చేసావు, అదేమో 4 GB ఉంది. ఇంకా డేటా నిండిపోగానే నువ్వు ఇంకా పెద్ద ఎర్రే క్రియేట్ చేసావు, అదేమో 8 GB ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా సిస్టంలో స్పేసే 8 GB. నువ్వు 8 GB ఎర్రే ఇప్పుడు క్రియేట్ చేసి నిండిపోతే నా పరిస్థితి ఇప్పుడు ఇంతకన్నా నువ్వు ఎర్రేని పెద్ద చేయలేవు, ఎందుకంటే అసలు ర్యామ్లోనే స్పేస్ లేదు. ఇలాంటప్పుడు రెడీస్ ఏమంటుంది అంటే నా దగ్గర క్యాష్ ఎవిక్షన్ పాలసీ అని ఒకటి ఉంది అంటదన్నమాట. క్యాష్ ఎవిక్షన్ పాలసీ అంటే ఏంటి అంటే, బాబు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే డేటా మొత్తం క్యాష్లో పెట్టిస్తావు, కానీ ఇప్పుడు మెమరీ నిండిపోయింది. ఇలాంటి టైంలో ఒక పాలసీ చెప్పు. పాలసీ అంటే ఏంటి అంటే ఏ కీస్ని అయితే చాలా తక్కువ వాడుతున్నాము, ఏ కీస్ అయితే లాస్ట్ 1 hour నుంచి పెళ్ళలేదు, అలాంటి కీస్ని డిలీట్ చేసి అని చెప్పని మనం ఒక పాలసీ పెట్టాం. ఈ పాలసీ ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే ఎప్పుడైతే డేటా ఫుల్ అయిపోతుందో అప్పుడు మాత్రమే ట్రిగర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమన్నామంటే లెట్స్ సే లాస్ట్ 1 hourలో ఎన్ని కీస్ ఉన్నాయో, ఎన్ని కీస్ యూజ్ చేయలేదో డిలీట్ చేసే అని ఒక పాలసీ పెట్టాం.
ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇది ఫిగర్ అవుట్ చేయడానికి ప్రతి కీ లాస్ట్ ఎప్పుడు వాడారు అనేది నేను స్టోర్ చేసుకోవాలి. ఓకే, స్టోర్ ఎవ్రీ కీ లాస్ట్ యాక్సెస్ స్టోర్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని ఫిగర్ అవుట్ చేయాలి అంటే నా దగ్గర 1,000,000 కీస్ ఉంటే ప్రతి కీని లూప్ చేసుకొని ఏవైతే లాస్ట్ 1 అవర్లో వాడలేదో వాటిని డిలీట్ చేయాలి. ఇప్పుడు కూడా మనకు సేమ్ ప్రాబ్లం. లెట్స్ సే ఇప్పుడు విజయ్ అన్న గుర్రం పిక్ ఒకటి వచ్చింది కదా, హార్స్ మీద రైడింగ్ చేస్తూ పిక్ వచ్చింది కదా, ఆ పిక్ పోస్ట్ చేశాడు. కానీ ఏమైంది, మన సిస్టంలో ఉన్న 8 GB నిండిపోయింది. మనం అంతకన్నా ఎర్రని పెద్ద చేయలేం. ఇప్పుడు మళ్ళీ విజయాన్ని కోపం అవుతున్నాడు. విజయాన్ అన్నాడు, అదేంట్రా ముందు ఒక ప్రాబ్లం చెప్పు, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చెప్తున్నావు, వేరంగా సాల్వ్ చేయి అన్నాడు అనమాట. అన్న సాల్వ్ చేయాలి అంటే మొత్తం నా దగ్గర ఉన్న కీస్ అన్ని లూప్ చేసుకొని లాస్ట్ 1 అవర్లో ఏం వాడాలో అవి డిలీట్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది అన్నమాట. అంత టైం నాకు లేదురా అన్నాడు అన్నమాట. అప్పుడు రెడీస్ మళ్ళీ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే, అరే మళ్ళీ సేమ్ స్ట్రాటజీ వాడదాం, ఎందుకు ప్రతి కీని లూప్ చేయాలి, మనం ఏం చేద్దామంటే ర్యాండమ్గా ఒక 20 కీస్ తీసుకో, వాటిల్లో ఏదైతే లాస్ట్ 1 అవర్లో వాడలేదో దాన్ని డిలీట్ చేసేయి. స్పేస్ వస్తుంది కదా, ఆ స్పేస్ రాగానే విజయ్ అండ్ హార్స్ రైడింగ్ పెట్టే ఫోటో పోస్ట్ పెట్టే. నీకు ఏ కీ దొరకలేదనుకో ఇంకో ర్యాండమ్గా ఇంకో 20 కీస్ తీసుకో. సో ద హోల్ పాయింట్ ఏంటి అంటే, ఎందుకని మనం ప్రతి కీని లూప్ చేయడం, ర్యాండమ్గా ఏవో 20 కీస్ తీసుకొని ఫస్ట్ దాంట్లో శాంపుల్ చేద్దాం, ఆ శాంపుల్లో దొరికింది అనుకో వెల్ అండ్ బెస్ట్. సో ఈ విధంగా ప్రతి కొత్త రిక్వెస్ట్ వచ్చినప్పుడు ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఏవో ఒక 20 కీస్ తీసుకొని అసలు ఈ 20 కీస్ లాస్ట్ 1 అవర్లో యాక్సెస్ చేశారో లేదా చెక్ చేసుకొని డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ కూడాను ముందు స్ట్రాటజీ వాడుతుంది. మొత్తం అన్ని కీస్ లూప్ చేయకుండా ఈ ప్రతి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కొంచెం 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 డేటాని చెక్ చేసుకొని డిలీట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా రెడీస్ అనేది మీది ఎప్పుడైనా క్యాష్ నిండిపోతే లేకపోతే మీ ఎర్రే నిండిపోతే చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడి దాన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీకు రెడీస్ యొక్క ముందు పార్ట్స్ గుర్తుంటే ఒక స్ప్రింగ్ బూట్ యూస్ చేసి రెడీస్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం అనమాట. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడాను ప్లీజ్ లీవ్ ఏ కామెంట్, వి విల్ డిస్కస్ ఓవర్ దేర్. థ్యాంక్స్.